గుడి గంటల సుమనోహర మంజుల నాదం భారత ప్రభుని సన్నిధికి అనురాగ ఆహ్వానం. గుడి గంటల సుమనోహర మంజుల నాదం ఆత్మవిభుని సన్నిధికి అనురాగ ఆహ్వానం. పరవశాన తరలిరారు ప్రియ క్రీస్తు సంగ్రమ పరమ ప్రభుని పూజ చేయమోరారు. పరవశాన తరలిరారు ప్రియ క్రీస్తు సంగమ పరమ ప్రభుని పూజ చేయమోరారు. రారే దైవ జనమా బలిపీఠ సన్నిధికి రారే. రారే దైవ జనమా దైవ వరములందగా దీవెనలు పొందగా గుడి గంటల సుమనోహర మంజుల నాదం ఆత్మవిభుని సన్నిధికి అనురాగ ఆహ్వానం. ఇది ప్రభుని ప్రేమ పిలుపు పరమార్థమీలు కొలుపు జీవితాన మలుపు ప్రియమార బదులు పలుపు. ఇది ప్రభుని ప్రేమ పిలుపు పరమార్థమీలు కొలుపు జీవితాన మలుపు ప్రియమార బదులు పలుకు. తన సేవకు నిన్ను రమ్మని పరమ ప్రభువే పిలువగా తన సేవకు నిన్ను రమ్మని పరమ ప్రభువే పిలువగా ఇలవేల్పుని కొలువు చేరని సమ్మతి తెలుపవా. ఇలవేల్పుని కొలువు చేరని సన్నిధి తెలుపవా. రారే దైవ జనమా బలిపీఠ సన్నిధికి రారే. రారే దైవ జనమా దైవ వరములందగా దీవెనలు పొందగా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిని దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న నీహాల్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాలు కోసము సమర్పిస్తూ ఉన్నారు. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాము. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ తుమ్మా రోజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మా బాలిరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము ఊకల్ విచారణ మరియపురం గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు విక్రమరెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని గోపు లూర్ద్ మర్రెడ్డి, స్లీవ, సునంద, అన్నమ్మ, వినయ్, శోభ, న్యాసమ్మ, జోజిరెడ్డి, ఫాదర్ గోప్ థామస్ రెడ్డి, పీటర్, స్నేహల్, సుశాంత్ మరియు బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. పెద్దపల్లి విచారణ ఏరవ సెలీనా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాజేందర్, శౌరి, పునీత, లలిత్, పూజ మరియు శ్రీజ సమర్పిస్తూ ఉన్నారు. రామంతపూర్ విచారణ పసల తామసయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పసల ప్రకాశ్రావు మరియు సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. యు ఆల్బర్టినకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బి వేలంగని, బి సునీతారాణులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 11వ పుట్టినరోజు జరుపుకుంటున్న పాము
దీవెన్ జోగారావు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరేటట్లుగా ఈ యొక్క పూజాబలిని సమర్పిస్తూ వారి గురించి ప్రత్యేకముగా ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనములో ఎవరినైతే ఈ లోకాన్ని, ఈ మనుషుల్ని నమ్ముకొని జీవిస్తూ ఉంటారో అటివారు ఆ దేవుని చెంతకు చేరలేరని, దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించలేరని, అలానే ఎవరైతే దేవుని యొక్క మాట విని దేవుని యొక్క ఇష్టము ప్రకారముగా జీవిస్తారో అటువంటి వారు భగవద్దర్శనం చేసుకుని ఆ దేవుని యొక్క ఆధీనములో జీవిస్తారని తెలియపరుస్తూ ఉన్నారు. అందుచేత మనం ఆ యొక్క దేవుని యొక్క మాటను, ఆ వాక్కును ఆలకించి దాని ప్రకారముగా జీవించటానికే ప్రయత్నించుదాము. ఈనాటి శుభవార్తలో క్రీస్తు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ధనవంతుడు, లాజరు. ఈ యొక్క ఉపమానములో మనము లాజరు యొక్క మనస్తత్వాన్ని సంతరించుకొని మంచిగా జీవిస్తూ త్యాగ కృత్యములతో ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించటానికి, మనస్సు నిండుగా ప్రేమను నింపుకోవటానికి ఎల్లప్పుడూ కూడాను మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు దేవుని యొక్క సహాయము కూడా అవసరము. అందుచేత ఈనాటి ఈ పూజా బలిలో పాల్గొంటున్నటువంటి మనమందరము కూడాను ఆ దేవుని యొక్క కృప, ఆయన యొక్క దీవెన మనకు లభించాలని ప్రత్యేక విధముగా ప్రార్థించుకొని ఆ సహాయాన్ని కోరుకుందాము. అటు ఈ దివ్య పూజ నెరవేర్చ యోగ్యుల మౌటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మలత్వమును ప్రేమించువాడువును, దానిని అనుగ్రహించుటయందు ఆనందించువాడువును నీవే. నీ సేవకుల హృదయములను నీ వైపునకు మరల్చుకునము. ఈ విధముగా మేము నీ పవిత్రాత్మ అగ్ని జ్వాలలతో ఉత్తేజులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణయందు నమ్మక పాత్రముగా వ్యవహరింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభువైన దేవుని నమ్మువానిని దేవుడు దీవించును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి
నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు. అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటు పరలో ఎదుగును. కానీ ప్రభువుని నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటు ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జొనిపించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురియకున్నా దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచూ ఉండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికినీ లేదు. దాని రోగము కుదర్చలేము. దానినెవడు అర్థము చేసుకొనగలడు? ప్రభునైన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభునైన నేను హృదయమును పరిశోధింతును, అంతరంగమును పరీక్షించుదును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింట విజయమును బడయును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచు నీ కార్యములు నెరవేర్చుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వరకు వచనములు. ఆ కాలములో యేసు పరిసయ్యులతో ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను.
అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకుని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నురిపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరముగా అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును కన్నులెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరొకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండ లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండ అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానము ఇచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టేవారు మృతులలో నుండి ఒకడు జీవంతుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. బోధనల ద్వారా మన పాపంలో మన్నింపబడునుగాక. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు అందించినటువంటి ఈ ఉపమానము చాలా చక్కగా క్రీస్తు ప్రభు తయారు చేసి మనకు దివ్య సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉపమానములో, ఈ చిన్న కథలో మనకు 2 వ్యక్తులు, ఆ తర్వాత అబ్రహాము 3వ వ్యక్తిగా మనకు పరిచయం అవుతూ ఉన్నారు. మొదట ఈ 2 వ్యక్తులు, యజమానుడు గొప్ప ధనవంతుడు, ఆయనకు లెక్కలేనంత ఆస్తి ఉంది. అయితే అతని పేరు మాత్రము కథలో మనకు కనిపించదు. అంటే ఒక పేరు లేనటువంటి అనామకుడు. అంటే దాని అర్థం ఏంటిది? దేవుని యొక్క దృష్టిలో ఆ మనిషికి పేరు లేదు అని. దేవుని దృష్టిలో పేరు లేకపోవడం అంటే ఆ మనిషికి ఇంకా నిత్య జీవితం అన్నటువంటిది ఉండదు అని. దేవుని యొక్క దృష్టిలో ఎవరి పేరైతే ఉంటుందో వారి పేరు తప్పకుండా ఆ యొక్క మోక్ష రాజ్యములో, ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందని మనకు అర్థమవుతూ ఉన్నది. చేతనే నిరుపేదైనటువంటి ఆ లాజరు, ఆ పేరు క్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు కథలో. కనుక ఇతనికి మోక్ష బహుమానం అంటే దేవుని యొక్క దృష్టిలో ఆ పేరు అన్నటువంటిది ఉన్నది, గ్రంథంలో ఆ పేరు అన్నటువంటిది ఉన్నది, లిఖింపబడింది అని తెలియపరుస్తూ ఉన్నారు. అందుచేత కథ ప్రారంభంలోనే మనకు ఏం జరగబోతుంది అన్నటువంటి విషయం తెలియవస్తుంది. ఇకపోతే ఈ ధనవంతుడు ఆయన
మంచి పట్టు వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు. అంటే రోజుకొకటి చొప్పున బహుశా మంచి అయినటువంటి చక్కనైనటువంటి చూడముచ్చటైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉన్నాడని అర్థమవుతూ ఉన్నది. తర్వాత రెండవ విషయం ఏంటంటే నిత్యము కూడా, అంటే సాధారణంగా ఒక పండుగ అన్నటువంటిది లేకపోతే ఒక విందు అన్నటువంటిది ఎప్పుడో చేసుకుంటూ ఉంటాం ఒక సందర్భాన్ని బట్టి. కానీ ఇతను ఎప్పుడు కూడా నిత్యము కూడాను ఒక సందర్భము ఉన్నా లేకపోయినా, ఒక పండుగ ఉన్నా లేకపోయినా తన స్నేహితులందరినీ పిలిచి విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, అందుచేత విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. సాధారణంగా ఇతను చేసినటువంటి తప్పు ఇక్కడ కథలో మనకు కనిపించదు. ఏ తప్పు చేస్తున్నాడు అన్నటువంటి విషయం ఈ యజమానిలో లేకపోతే ఈ ధనవంతునిలో మనకు కనిపించదు, స్పష్టంగా మనకు కనిపించదు. మరైతే ఇతను చేసినటువంటి తప్పు ఏమిటి? తన ద్వారం దగ్గరే ఉన్నటువంటి లాజరును ఇతడెప్పుడు కూడాను గుర్తించలేదు. ఆ భోజనం చేసేటప్పుడు కిందన రాలినటువంటి అన్నం మెతుకుల కోసం రాలినటువంటి ఆ ఎంగిలి కోసము చూస్తూ ఉన్నాడు. అలా కింద పడినటువంటివి వాళ్ళందరూ లేచి వెళ్ళిన తర్వాత అక్కడ ఏరుకొని అవి తిని ఆ విధంగా రోజులు గడుపుతూ ఉన్నాడు ఈ లాజరు అన్నటువంటి వ్యక్తి. పైగా ఇతనికి వ్రణాలు, ఒంటి నిండా వ్రణాలు ఉన్నాయి, కురుపులు, రసి కారేటటువంటి కురుపులు. ఆ వీధిలో ఉన్నటువంటి కుక్కలు వచ్చి అతనిని ఆ రస్సిలో నాకుతూ ఉంటాయి. అంటే అతని బ్రతుకు ఎంత హీనంగా ఉన్నదో మనకు దీనిని బట్టి అర్థమవుతూ ఉన్నది. అయినప్పటికీ కూడాను ఈ లాజరు భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడాను నిందించలేదు. నన్ను ఎందుకు ఇలా సృష్టించావు, నన్ను ఎందుకు ఇలా వదిలేశావు, నేను ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నాను, పైగా నాకు ఈ వ్రణాలు, ఈ శరీరం అంతా కూడా బాధతో నిండి ఉన్నది అని ఆయన గొనుక్కోవడం కూడా మనకు అక్కడ కనిపించదు. అంటే ఎంత ప్రేమ అయినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు లాజరు. ఒక ప్రక్క ధనవంతుడు విందులు వినోదాలు చేసుకుంటూ ఈ లాజరు అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి ఆ ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటూ కాలం గడుపుతూ ఉన్నాడు అని అంటే ఆయన కాసి ఒక్కసారైనా సరే ఆయన చూసి ఎరుగడు. అసలు లాజరు అన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా లేడా అన్నటువంటి విషయం కూడా అతను ఏనాడు కూడా పట్టించుకోలేదు, అతనికి తెలియదు. ఇది ధనవంతుడు చేసినటువంటి తప్పు. అది గొప్ప నేరం, గొప్ప పాపం. తోటి మనిషి బాధపడుతున్నప్పుడు, తోటి మనిషి ఆకలి దప్పులతో అలమటిస్తున్నప్పుడు ఆ మనిషికి సహాయం చేయకపోవటం అన్నటువంటిది చాలా పెద్ద తప్పు. ఇతరత్రమైనటువంటి ఏ తప్పులు చేయకపోవచ్చును, కానీ నీ దగ్గర ఉన్నదానితో ఇతరులతో పంచుకోవలసినటువంటి, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారితో పంచుకోవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డకు ఉన్నది, ప్రతి ఒక్క మనిషికి కూడా ఉన్నది. అందుచేత ఈ ధనవంతుడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు, ఆ ప్రేమ అన్నటువంటిది చూపలేదు, అతనిలో ఆ ప్రేమ అన్నటువంటిది లేదు. అదే అతను చేసినటువంటి గొప్ప నేరము, మన్నించరానటువంటి నేరము. అందుచేత అతనికి జీవితం భగవంతుని యొక్క లెక్కల్లో లేదు, అతని పేరే లేదు. అంచేత కథలో మనకు అతని పేరు వినిపించదు. లాజరు మరణించాడు. లాజరు మొట్టమొదట మరణించాడు. ఈ మొట్టమొదట మరణించడం అన్నటువంటిది మనం సాధారణంగా అంటూ ఉంటాం,
దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటాడో, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటాడో వారిని తొందరగా తీసుకుని వెళ్ళిపోతాడు అని అది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే అలా అని ఉండిపోయినటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళని అర్థం కాదు అక్కడ. కానీ దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడో, ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటాడో అటువంటి వారిని తొందరగా తీసుకుని వెళ్ళిపోతాడు అన్నటువంటి విషయాన్ని మనం లోకంలో గమనిస్తూ ఉంటాం. అంచేత ఇక్కడ ఈ ఇద్దరిలో కూడాను లాజరుని ముందుగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తీసుకుని వెళ్ళిపోవడం అన్నటువంటిది దేవదూతలు వచ్చి అతని యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళిపోతున్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడ మనకు మరియ మాత ఆ మోక్షారోహణమైనప్పుడు ఆ రోపణంలో దేవదూతలు ఆమెను మోక్షరాజ్యానికి తీసుకువెళ్ళిపోయినటువంటి ఆ సన్నివేశం అన్నటువంటిది మనం ప్రతి పటంలో కూడాను మోక్షరాజ్ఞి లేకపోతే మోక్ష ఆరోపణ అన్నటువంటిది ఆ పటాలు కానీ లేకపోతే స్వరూపాలు కానీ మనం చూస్తూ ఉంటాం. ఆ దేవదూతల చుట్టూ కూడాను పరివేష్టించి ఆమెను మోక్షరాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతున్నట్లు ఈ కథలో, ఈ ఉపమానములో క్రీస్తు ప్రభు అదే సన్నివేశాన్ని మనకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క ప్రేమలో జీవించి దేవుని యొక్క ప్రేమలో మరణిస్తారో అటువంటి వారి యొక్క ఆత్మను ఆ దేవదూతలు తీసుకుని వెళ్ళిపోతాయని మోక్షరాజ్యానికి తీసుకుని వెళ్ళి ఎక్కడ సరాసరి ఉంచారు అంటే అబ్రహాము ఒడిలో. యూదులకు అంటే క్రీస్తు ప్రభు యొక్క కాలం నాటికి యూదులు యొక్క తలంపు అంటే మోక్షరాజ్యం చేరటం అన్నటువంటిది 3 విధాలుగా వాళ్ళు వర్ణిస్తూ ఉండేవారు. మొట్టమొదటిది ఏంటంటే మంచిగా మరణించినటువంటి వారు దేవుణ్ణి చేరవలసినటువంటి వారు ఏదేను తోటలోకి వెళ్ళిపోతారని. ఏదేను తోటలోకి వెళ్ళిపోవడం అంటే మోక్షరాజ్యంలోకి వెళ్ళిపోవటం. రెండవది మహిమాన్వితమైనటువంటి సింహాసనము దగ్గరకు తీసుకుని వెళ్ళబడతాడని. మహిమాన్వితమైనటువంటి సింహాసనము ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉన్నారు అని అంటే మనం సాధారణంగా ఇచ్చేటటువంటి జవాబు మోక్షరాజ్యం. ఆ మోక్షరాజ్యానికి తీసుకువెళ్ళడం అంటే ఆ సింహాసనం దగ్గరికి, ఆ ప్రభువు యొక్క సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళటం. మూడవది అబ్రహాము దగ్గరికి తీసుకుని వెళ్ళి అబ్రహాము ఒడిలో పెట్టడం. ఆ విధంగా ఈ లాజరుని మోక్షరాజ్యానికి చేర్చారు. ఇకపోతే ధనవంతుడు కూడా తర్వాత మరణించాడు. ఈ మరణించిన ధనవంతుడిని చాలా అట్టహాసంగా పూడ్చి ఉంటారు. ఆయన దగ్గర భోంచేసినటువంటి వారు ఆయన స్నేహితులు, ఆయన బంధువులు అందరూ కూడాను, ఎందుకంటే వారందరికీ కూడాను విందులు వినోదాలు చేశాడు కనుక వారందరూ కూడా వచ్చారు. పెద్ద ప్రదక్షిణ జరిగి ఉంటుంది. ఆయన్ని తీసుకుని వెళ్ళి ఖననం చేసి ఉంటారు. కానీ ఎక్కడికి చేరాడు? సరాసరి నరకరాజ్యంలోకి చేరాడు. సాతాను రాజ్యంలోకి చేరిపోయాడు. అక్కడ నుంచి విలపిస్తూ ఉన్నాడు, అబ్రాహామ ఇక్కడ మంటల్లో మాడిపోతూ ఉన్నాను, ఆ లాజరు చేత ఒక్క నీటి చుక్క, ఆ చిటికిన వేళ్లతో నీటిలో ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద వేస్తే చాలు. అప్పుడు అబ్రహాము ఏం చెప్పారో మనకు తెలుసును. అగాధం ఉన్నది, అది కుదిరే పని కాదని. అయితే 5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళకి ఈ ధర్మాన్ని బోధించాను. ఇక్కడ ఈ నరకానికి రాకుండా వాళ్ళని కాపాడండి, అంచేత లాజరుని పంపించమను. అది కుదిరే పని కాదన్నాను. ఎందుకంటే మోషే అలానే ప్రవక్తలు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి. దేవుడు ఏం చెప్తున్నారు, ఆయనకి ఏం కావాలి అన్నటువంటిది తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, అలా కాదు తండ్రి, నీవు లాజరుని పంపించినట్లయితే మరణించినటువంటి వారు మరలా జీవితంలో లేచి వస్తే వారు అర్థం చేసుకుంటారు. అప్పుడు అబ్రహాం అంటున్నారు, లేదు లేదు, ఎవరైతే
మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాల్ని నమ్మరో వాళ్ళు ఇది కూడా నమ్మరు. ఒకరు వెళ్ళి అంటే మరణించినటువంటి వారు ఎవరైనా దర్శనమిచ్చి మంచి చెబితే కూడా వాళ్ళు నమ్మరు. ఎందుచేతనంటే మోషే ధర్మశాస్త్రం నమ్మనప్పుడు, ప్రవక్తల ప్రవచనాలు నమ్మనప్పుడు ఇవి కూడా నమ్మరు. దీనిని మన జీవితంలో చొప్పించినట్లయితే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి సూక్తులు ఉన్నాయి, బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నది, తల్లైనటువంటి శ్రీసభ బోధించేటటువంటి అనేకమైనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నాయి. అందుచేత వీటిని నమ్ముకొని ఇవన్నీ కూడాను మనము మన జీవితంలోకి చొప్పించి మంచి క్రైస్తవ జీవితం జీవించినట్లయితే ఈ లాజరు వలె మనము కూడా ఆ అబ్రహాము ఒడిలోకి లేక ఆ దేవుని యొక్క సన్నిధికి, మహిమాన్వితమైనటువంటి ఆ సింహాసనం దగ్గరకు, ఆ ఏదేను తోటలోకి మనం వెళ్ళగలుగుతాం, చేరగలుగుతాం. అందుచేత ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానాన్ని క్రీస్తు ప్రభు స్వయంగా మనకు అందించి ఉన్నారు. అందుచేత ఇందులో ఏ విధంగా ఆ దేవుడు మనల్ని న్యాయ తీర్పుకు విధిస్తూ ఉన్నారో స్పష్టంగా తెలిసి వస్తుంది. అందుచేత మోక్షరాజ్యము చేరాలి అనుకుంటే వీటిని పాటిస్తూ బైబిల్ గ్రంథములోను అలానే క్రీస్తు ప్రభు యొక్క బోధనలు, తల్లినటువంటి శ్రీసభ చెప్పేటటువంటి విషయాలు మనం తెలుసుకొని వాటిని పాటిస్తూ అలానే ఇతరుల ఎడల ప్రేమను చూపించాలి, పేదల ఎడల మనము దయను చూపించాలని మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అందుచేత ఈ విషయాలను గ్రహించుకొని ఈ పూజా బలిలో మనము ప్రత్యేక విధముగా పాల్గొందాము. ప్రభు అయినటువంటి దేవ, కనికరగల సర్వేశ్వర, ఈ యొక్క దివ్య పూజా బలిలో మేము కోరుతున్నటువంటి అనుగ్రహాలను పాలించండి. మొట్టమొదట మా ఫ్రాన్సిస్ పాపు గారిని, అలానే మెత్రాన్లను, గురువులను, సహాయకులను, సువిశేషకులను, వార్తను బోధించు వారిని, సువార్థికులను, ఉపదేశకులను ఎల్లరూ ఆశీర్వదించి వారికి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించమని, అలానే ఈ యొక్క దివ్యవాణి సంస్థలో పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ కూడాను దీవించి, వారి కుటుంబాలను దీవించి, వారు చేపట్టు కార్యక్రమాలన్నిటినీ కూడాను జయప్రదం చేసి వారు ఎల్లవేళలా మీ యొక్క అనుంగు బిడ్డలుగా జీవించి వరమును పొందినట్లును, పేదలు సాదలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్నటువంటి వారిని ప్రత్యేకముగా గుర్తించుకొని వారు లాజరు వలె మంచి మనస్సుతో జీవిస్తూ వారు పడుతున్నటువంటి ఆ శ్రమలను, బాధలను ప్రభు యొక్క శ్రమలతో జోడించి ఈ శ్రమల కాలములో ప్రత్యేక విధముగా ప్రార్థనలు చేసుకొని వారిని ఆశీర్వదించమని, వారికి కావలసినటువంటి అవసరములను తీర్చమని ప్రభు అయినటువంటి దేవా మేము కోరుచూ ఉన్నాము. వారందరికీ కూడాను అవసరమైనటువంటి అనుగ్రహాలను ప్రసాదించండి. కడన ఈ మంచి క్రైస్తవ జీవితం జీవిస్తూ నీ యొక్క ప్రేమను చాటుతూ ఇతరులకు సేవ చేసుకుంటూ ఇతరుల యొక్క అవసరాలను తీరుస్తున్నటువంటి వారినందరినీ కూడా మీ యొక్క దివ్య సముఖములో ఆ కడరాదినమందు చేర్చుకున్నట్లు కృప చూపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కరుణలి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన, కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన, నాకై
సిలువను మోసిన దేవా ఈమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాకంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికి ప్రభువా ఆరాధన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపక్కాలపు ఆచారములను పవిత్రమనర్పము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలితములను సాధింప కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఒప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించనని శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేఫుతోను, పునీత అపోస్తలులతోను, ఈనాటి పునీతుడు పాట్రిక్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. ఈ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ప్రసాదించుచున్నాను అని నుడివిన అపోస్తలులతో నుడివిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలువరి బలి విందు, కమ్మని జీవపు విందు. కలువరి బలి విందు, కమ్మని జీవపు విందు. నిత్య నూతన శక్తిని నింపు స్వర్గమయ విందు. నిత్య జీవిత శక్తిని నింపు స్వర్గమయ విందు. రండి రండి జనులారా, కమ్మని జీవపు విందుకు. రండి రండి ప్రియులారా, స్వర్గమయ విందుకు. కలువరి బలి విందు. ఓ సర్వేశ్వర, ఈ దివ్య బలి మా యందు శక్తిమంతముగా పనిచేసి మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేక ఆశీస్సుల కొరకు శిరస్సులను వంచండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఓ ప్రభువా, నీ అనుగ్రహ సహాయమును అర్థించుచున్న నీ సేవకులలో నీవు నెలకొనియుందు. నీవు వారికి కల్పించు రక్షణమును, అందించు సూచనలను
భక్తితో స్వీకరించి నిర్భయముగా జీవింతురుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవయ్యా, సువార్తను స్వీకరించయ్యా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నాడయ్యా. కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవయ్యా, సువార్తను స్వీకరించయ్యా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నాడయ్యా. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా. ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా. కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవయ్యా, సువార్తను స్వీకరించయ్యా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నాడయ్యా. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా. ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా. ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారయ్యా.